అందరికీ నమస్తే. వెల్కమ్ టు టియానోస్ కిచెన్ తెలుగు. ఈరోజు తక్కువ ఐటమ్స్తో చాలా టేస్ట్గా సింపుల్గా తయారు చేసుకునే సేమియా కేసర్ తయారు చేసే విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రండి ఈ సేమియా కేసర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, వీడియో నలుగురికి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రండి ఈ సేమియా కేసర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా కేసర్ చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే సేమియా కేసర్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను. ఎప్పుడు మనం ప్రసాదాలకు కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీలు అప్పుడు ఈ సేమియా కేసర్ తయారు చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ ఐటమ్స్తో తొందరగా అయిపోయే సేమియా కేసర్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నాను. ఎక్కువగా తీసుకునే వాళ్ళు అయితే 1 కప్కి 1/2 కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇక్కడ నేను ఈరోజు షుగర్తో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బెల్లం తీసుకున్నా కూడా ఇదే కొలత. ఈ సేమియా కేసర్లో అసలు ఎటువంటి కలర్లు ఉపయోగించకుండా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. అంతా కూడా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేస్తున్నాను. చూస్తున్నా కదా, ఇవన్నీ కూడా వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. నెయ్యి కానీ ఏమీ కూడా వేయని అవసరం లేదు. ఇప్పుడు సేమియా వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వేగిపోయిన తర్వాత మనకి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా వేగితే చాలు. ఇలా వేగిపోయిన వెంటనే ఈ ప్యాన్ తీసేసి సైడ్ పెట్టేసి వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. ఇక్కడ వాటర్ మరుగుతూ ఉండగా బబుల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు మనం కుంకుమ పువ్వు వేసుకుందాం. దీంట్లో ఈ కుంకుమ పువ్వు వేసేసుకోండి. ఈ ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి, లైట్గా సరిపోతుంది. కుంకుమ పువ్వు అనేది మనం మంచి కుంకుమ పువ్వు తీసుకున్నారనుకోండి, వేయంగానే కలర్ చేంజ్ అయిపోద్దు. కొద్దిసేపటికి చక్కగా స్లోగా మనకి బాయిల్ అవుతూ ఉండగా కలర్ చేంజ్ అవుతుంది. అది మంచి కుంకుమ పువ్వు. వేసిన వెంటనే కూడా కలర్ రెడ్గా వచ్చేసింది అనుకోండి, ఆ కుంకుమ పువ్వు ఒరిజినల్ కాదు. ఆ రెండిటికి ఇది ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఫ్రై చేసిన సేమియా అంతా కూడా వేసేసుకోండి. దీని సేమియా వేసేసిన వెంటనే కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ కూడా బాగా సేమియాని ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉన్నాయి వాటర్. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ అనేది. సేమియా కేసరి కొద్దిగా పొడిగా ఉండటం ఇష్టం లేని వాళ్ళు, బాగా మెత్తగా అలా కావాలి అన్న వాళ్ళు 3 గ్లాసులు పోసుకొని మగ్గించేసుకోండి. కొద్దిగా ఇలాగ పట్టుకుంటే చక్కగా వెంటనే కట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను ఈ కప్పుతో తీసుకుంటే సేమియా ఇదే కప్తో 1/2 కప్ మెల్ట్ అయిపోయి కొద్దిగా పల్సగా అవుతుంది. ఈ టైంలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ విధంగా ఉండంగానే మనం చక్కగా స్టవ్ బంద్ చేసేసామనుకోండి, ఇలాగే పొడిగా చక్కగా అయిపోద్ది. ఇలా పొడిగా అయిపోయి చక్కగా జ్యూసీగా ఉంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని లాస్ట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. చూస్తున్నా కదా, సేమియా కేసర్ రెడీ అయిపోయింది. పైన మీరు డ్రై ఫ్రూట్స్ ఎన్ని తీసుకుంటే అంత బాగుంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ఇదే కొలతతో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఎన్నో రకాలైన వంటకాల కోసం టియానోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వంటకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.